మీరు అనుమతి ఇస్తే వెళ్తాం. వద్దండి సిఐ గారు ఒక మాట అండి, మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు రాకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మమ్మల్ని అంటుకోవాలని ఆపేశారు. కనీసం ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మాకు కనీసం ఆయన చూసే యోగ్యత లేదండి. ఒక ఎవరిని వచ్చాడు మా దగ్గర కనీసం ఇప్పుడన్నా చూద్దాం. ఆయన చూసి అమరావతి రైతులుగా వచ్చామండి, మేము సంతోషంగా వచ్చాము. మీతో కాదండి, ఆయన సీఎం గా ఉన్నప్పుడు మీతోనే గొడవ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతోనే గొడవ. అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్ లో నేను అడిగిస్తానన్నాడు. సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు. సరే సరేనండి, 2 రోజులు ఆగిన తర్వాత తృప్తి లేదు. ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడి చేతిలో గెలిచినా మనకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది. కానీ ఒక పూజకి పనికి రాని పువ్వు బాధ కలుగుతుంది. సత్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ ఆవేదన కలుగుతుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసి మన కళ్ళ ముందు అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నా మీద అచలంచలమైన విశ్వాసంతో పక్కన నియోజకవర్గ ప్రజలు నాకు పట్టం కట్టారు. 2019లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను, ఈరోజు పోటీ చేశాను. ఎప్పుడు పోటీ చేసినా మధ్యాహ్నం 2 గంటల వరకు పెన్షన్ గా మనకి కానీ ఈసారి మొదటి రౌండ్ నుంచే ప్రభంజనం నందిగా మండలం సుమారుగా 4,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి సృష్టించింది. టెక్కలి మండలం 8,000 మెజారిటీ ఇచ్చింది. అందులో టెక్కలి గ్రామ పంచాయతీ 5,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి నా మీద ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. టెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తాను. జిల్లాకి ఎవరొచ్చినా సరే టెక్కలి వెళ్ళాలి, టెక్కలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను పనిచేస్తాను. 5 సంవత్సరాలు ఈ టౌన్కి నియోజకవర్గానికి పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లాధికారులకు ఇస్తాను. మళ్ళీ 9వ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కలిసి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను. మళ్ళీ 10వ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో వస్తారో అవసరం లేదు. నాకు ఏ పదవి వచ్చినా సరే, నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని
ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తానని తెలియజేస్తున్నాను. చాలా పనులున్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ నేను భుజస్కంధాల మీద వేసుకుంటాను. ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు పెక్కల నియోజకవర్గ ప్రజలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా వరకు మనకి సమస్యలు సృష్టించారు. 5 సంవత్సరాలు నిద్ర లేని